సో ఇది హాల్, ఇదేమో బెడ్రూమ్. బయటకైతే వెళ్దాము. బయటకైతే వెళ్తే ఇదన్నమాట వ్యూ పాయింట్. అల్టిమేట్గా అయితే ఉంది, చూశారు కదా, సూపర్గా అయితే ఉంది. అండ్ కుక్ చేసుకోవడానికి గ్యాస్ సిలిండర్ కూడా ఉంది. మొత్తం అన్ని ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి అన్నమాట. అంటే ఒక అడ్వెంచర్ ఫీల్ రావడానికి గ్యాస్ సిలిండర్ అవన్నీ పెట్టారు. అంటే స్టవ్ అంతా ఇవ్వలేదు. మేము టెంట్ కానీ బుక్ చేసుకున్నట్టయితే స్టవ్ అన్ని ఇచ్చేవాళ్ళు, ప్రొవైడ్ చేసేవాళ్ళు. అండ్ కిందకి వెళ్ళి బైక్ పార్కింగ్ కూడా చూపిస్తాను, కార్ కానీ బైక్స్ కానీ. అండ్ టెంట్స్లో ఉన్న వాళ్ళకి ఇవి అన్నమాట వాష్రూమ్స్, ఇండియన్ స్టైల్ వాష్రూమ్స్ అనమాట, వెస్టర్న్ అయితే కాదు. బైక్స్ అయితే ఇక్కడైతే పార్క్ చేసాము, ఆయన ఓనర్ అంట. అండ్ బైక్స్ అయితే ఇక్కడైతే పార్క్ చేసాము. BMW అయితే అక్కడైతే పార్క్ చేసామన్నమాట. అక్కడ వాటర్ వాష్ కూడా ఉంది, వాటర్ వాష్ చేసుకొని ఇంకా బయలుదేరిపోదాము వ్యూ పాయింట్ దగ్గరికి. అయితే స్టార్ట్ చేసేసాం. లైక్ అడ్వెంచర్ స్పోర్ట్స్కి అయితే వెళ్తున్నాము. ఇండియాలోనే లాంగెస్ట్ జిప్ లైన్ ఉంది కదా, ఆ జిప్ లైన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. సో అది వచ్చేసరికి 1.8 కిలోమీటర్ జిప్ లైన్ అయితే ఉంది. ఆ జిప్ లైన్ ఎక్కేసి దాని కాస్ట్ ఎంత ఉంది, దాని ఎక్స్పీరియన్స్ ఎంత ఉందో మొత్తం అన్నీ మీకైతే చెప్తాను ఈ వీడియోలో. ఇంకా ఆలస్యం చేయకుండా మనం అయితే రైడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏయ్ స్కూటీ ఆయన ప్రో రైడర్. ఏయ్ అన్నా, ఏయ్ స్కూటీ ఆడి చూడండి, ఫుల్ ప్రో రైడర్ అన్నమాట. ఏయ్ అన్న వంచు, అంతే. గ్యాప్ రోడ్ ఇదంతా ఫుల్ అల్టిమేట్గా అయితే ఉంది గ్యాప్ రోడ్. అండ్ ఇదే మున్నార్ టు మధురై హైవే అనుకుంటా. ఇది సూపర్ ఫీల్ అయితే ఉంది. అండ్ ప్రజెంట్ అయితే కొలుకుమలై దగ్గరికి అయితే వెళ్తున్నాం. చెప్పే కదా కొలుకుమలై దగ్గరికి వెళ్తాం, లేకపోతే లేదని చెప్పి. సేమ్ అటుపక్కే ఉంది. ఒకవేళ కొలుకుమలై దగ్గర టైం సరిపోద్దని అంటే జీప్ సఫారీ చేసుకుంటూ వెళ్తాము. వెళ్ళేసి ఇంకా అక్కడ ప్లేసెస్ అన్నీ చూపిస్తాను. అసలు చూడండి మబ్బులు ఎలా వస్తున్నాయి పైకి, మామూలుగా అట్లా. నిన్న నైట్ ఇదే సిచ్యువేషన్. నైట్ అయినట్టయితే అసలు రోడ్డు కూడా కనపడేది కాదు. ఎల్ల కవర్ ఓకే. ఇవన్నీ కవర్ చేస్తారంట. 2500 అయితే ఛార్జ్ చేస్తా అంటున్నాడు. అండ్ లాంగెస్ట్ జిప్ లైన్ అయితే 4000 అంటున్నారు. కులుకుమలై వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అండ్ కింద జీప్ అయితే మాట్లాడేస్తున్నాం. గవర్నమెంట్ వాళ్ళకే కట్టాలంట 2500. ఇంకా ఆలస్యం చేయకుండా మనం అయితే కులుకుమలై దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే మటుకి మీకైతే మెన్షన్ చేస్తాను. సాంగ్స్ అయితే చిల్ అవుతాయి అయితే వెళ్తున్నాము. ఈ ఫామ్ అయితే ఫిల్ చేసి ఇంకా మనం జీప్లో అయితే వెళ్ళాలన్నమాట. హలో అక్క. అండ్ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, వెల్కమ్ టు కులుకుమలై జీప్ సఫారీ అని చెప్పి 2500 రూపీస్ ఓన్లీ అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. సో 2500 అయితే కట్టేసి ఇంకా మనం అయితే బయలుదేరిపోవాలి. పొద్దున వచ్చినట్టయితే ఏం కనపడేది కాదేమో ఇలా వ్యూస్ అన్ని. జీప్ సఫారీ అయితే ఫస్ట్ అండ్ ట్రై ప్లేస్ అనమాట. సూపర్గా అయితే ఉంది. కాకపోతే పొద్దున అయితే సన్ రైజ్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళండి. ఇప్పుడైతే సన్ రైజ్ ఉండదు కాబట్టి మ్యాక్సిమం సన్ రైజ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే క్లౌడ్స్ ఫుల్ ఫామ్ అయితే ఉన్నాయి. అండ్ ఫుల్ ఎటు చూసినా అయితే గ్రీనరీ అయితే ఉంది. ఫుల్ చిల్ అవుతా అయితే వెళ్ళిపోతుంది.
వెళ్ళిపోవచ్చు కార్లో. 8 కిలోమీటర్స్ అయితే ఉంది కింద నుంచి పై వరకు అయితే. సేమ్ ఇదే రోడ్ అనమాట. ఫుల్ జీప్ సవారీ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఇక్కడికైతే వచ్చాను కులుకుమల దగ్గరికి. బయట నించుందామని ట్రై చేస్తున్నాను. యూట్యూబ్ కోసం ప్రాణాలు పోయినాయి అని చెప్పి రేపు న్యూస్లో వస్తుందని చెప్పేసి నించోట్లేదు అనమాట. అల్టిమేట్గా అయితే ఉంది జిప్ లైన్ 1.8 కిలోమీటర్స్. పక్కా డెఫినెట్గా ట్రై చేసి అయితే మీకు చూపిస్తాను ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని. ఒక పీక్ దగ్గరకు వచ్చాము. ఇంకా 200 మీటర్స్లో 200 మీటర్స్ క్లైమ్ చేసేసి ఇంకా మేము దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. ఇప్పుడు అక్కడైతే జీప్ అయితే ఆపేశాడు అనమాట. మనోడే ఇంట్రో ఇచ్చేసాడు కాబట్టి ఇంక నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేనే చెప్తే బోర్ కొట్టింది కాబట్టి మనోడే ఇంట్రో అయితే ఇచ్చాడు. అప్పుడప్పుడు తను ఇన్వాల్వ్ అవుతా ఉంటాడు అనమాట. ఇప్పుడు మామూలుగా ఉండదు. లైక్ కిందకి జిప్ లైన్ వెళ్ళేటప్పుడు ఒక్కొక్కడికి మామూలుగా కాదు గుండె అయిపోద్ది అనమాట. మామూలు వ్యూ. పైలట్ లెఫ్ట్ పైకి అనడమే. ఇంకా చూడు అసలు అది చూడు బే, ఇటు చూడు బే. इधर से देखो उधर से देखो पीछे तो देखो सी बैक साइड వెనకమాల వ్యూ అయితే అల్టిమేట్ వ్యూ. అసలు తిరుగులేదన్నమాట. 2500 పైసా వసూలు ఫుల్గా. అంటే మేము 5 మెంబర్స్ వచ్చాం కాబట్టి తక్కువగానే అవుతుంది. అండ్ స్ప్లిట్ అయిపోతుంది కాబట్టి మీరు కూడా ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అయితే రండి. చూడండి ఫుల్ ట్రక్కింగ్ అయితే ఎలా ఉందో. ట్రక్ డౌన్ అయితే చేసుకోవాలి. పొద్దున వచ్చినట్టయితే కింద పడే వాళ్ళమేమోగా. దీంట్లో కనపడేది కాదు కదా పొద్దునే వచ్చింటే. అండ్ మీరు వస్తే మటుకి సన్ రైజ్ పాయింట్ టైంలో అయితే రండి. సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ. సో దట్ కొంచెం వ్యూ అయితే కనపడుతుంది. అది కూడా మీ అదృష్టం బట్టి. ఇలా ఫాగీ ఉంటే మటుకి అసలు వేస్ట్ అనమాట. మీరు వచ్చినా కానీ ఏం కనపడదు. ఏడకు బ్రో కిందకు పోతున్నాం. వేరేదే అనుకుంటా జాగ్వర్ది. ఆయన అడిగితే లైన్ హిల్ అంటే అవును లైన్ హిల్ అన్నాడు. ఇంకా పైకి ఆడుంది. పైకి ఏడకి కింద ఉందా? అదేనా చూడు. ఇదిగో వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం. జాగ్వార్ ఉంటుంది చూడండి. ఒక జాగ్వార్ షేప్లో అయితే కనపడుతుంది. జాగ్వార్ పైన నుంచి ఉన్న అరుణ్ ఇక్కడికైతే వచ్చి ఫోటోలు దిగుతారు కదా, మీరు చూసే ఉంటారు జాగ్వార్ ఫోటో. ఇక్కడ నుండి సన్ రైజ్ వచ్చింది. సన్ రైజ్ వచ్చినప్పుడు అయితే సూపర్గా అయితే ఉంటుంది. ఇలా ఫాగీ ఉంటే మటుకు కష్టం అనమాట. సన్ రైజ్ పాయింట్ అయితే చూడలేరు. అండ్ ఎటు చూసినా కానీ ఫుల్ క్లౌడ్స్ అయితే నిండిపోయింది చూడండి. ఫుల్ చలిగా కూడా ఉంది. కొంచెంసేపు ఇక్కడ అయితే ఫోటోషూట్ చూసుకొని ఇంకా మళ్ళీ కిందకి జీప్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి త్వరగా అయితే. ఇప్పుడు దాకా అయితే ఫుల్ చిల్ అయ్యాము. సాంగ్స్ పెట్టుకొని ఫుల్ డ్యాన్స్ అయితే వేసాము. అండ్ ఆ వీడియోస్ అయితే రికార్డ్ చేయలేదు. మా డ్యాన్స్ మరీ దారుణంగా ఉంటుంది కాబట్టి ఇంకా స్టార్ట్ అయిపోతాం. కిందకి అయితే వెళ్ళిపోయి వ్యూ అయితే అవసరంగా ఉంది. మీరు కూడా చూసారు కదా, అల్టిమేట్గా అయితే ఉంది. పక్కా రికమెండెడ్ ప్లేస్ అనమాట. ఇక్కడికి డబ్బులు పోతే పోయినాయి కానీ ఈ ప్లేస్కి అయితే వన్ టైం విజిట్ అయితే చేసుకోండి. అండ్ జిప్ లైన్ మటుకి పక్కా ట్రై చేయండి. లాంగెస్ట్ ఇండియాలోనే లాంగెస్ట్ జిప్ లైన్ అనమాట అది. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి కిందకైతే వచ్చేసాము జిప్ లైన్ దగ్గరికి. అండ్ జిప్ లైన్ చూస్తుంటే గుండె అయితే ఆగిపోతుంది అనమాట లోకేష్ గైడ్కి అందరికి. అండ్ చూడండి జిప్ లైన్ అయితే ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి అక్కడైతే ఎండ్ అవుతుంది. టోటల్ 1.8 కిలోమీటర్స్. ఎక్కడ ఎండ్ అవుతుంది? సో మొత్తం వ్లాగింగ్ వ్యూలో అయితే మొత్తం అంతా మీకు అయితే చూపిస్తాను ఎలా ఉందని చెప్పి. అండ్ ఛార్జెస్ వచ్చేసరికి 4000 రూపీస్ అయితే పే చేయాలి వాళ్ళకి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం అయితే రైడ్లోకి అయితే వెళ్ళిపోదాం. అడ్వెంచర్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా అక్కడ జిప్ లైన్ వ్యూలో అయితే ఏమేం చేశారో మొత్తం అని అయితే మీకు చూపిస్తాను. అండ్ కిందకైతే జీప్ అయితే వచ్చేస్తుంది. మమ్మల్ని ఇక్కడ వదిలేశాడు జీప్ పైన. సో కింద అయితే వచ్చి పికప్ చేసుకుంటాడంట. With camera means cost more, huh? No. We can take the cameras, no? And that is what. Like how much, bro? 4,000. Only cash? No discount, huh? Yeah, cash and only pay. No, we will pay online. సో సెక్యూరిటీ కోసం ఇలాంటి హెల్మెట్స్ అయితే ఇచ్చారనమాట. హెల్మెట్ చేసుకొని ఇంకా రైడ్ అనేది స్టార్ట్ చేసేస్తాం. అక్కడ కనపడుతుంది చూడు ఆరెంజ్ది, అక్కడ వరకు అయితే వెళ్ళాలి. ఇలా ఒక ట్యాగ్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇక్కడ ఫామ్ కూడా ఫిల్ చేయాలన్నమాట. రూపాయి ట్యాగ్ 4,000 ఇలా అయితే ఫామ్ ఫిల్ చేయాలి. ఫామ్ ఫిల్ చేసేసి అంటే ఇది
చచ్చిపోయే ముందర అగ్రిమెంట్ అనమాట. ఒకవేళ ఏమైనా అయితే మనకి మేము రెస్పాన్సిబుల్ కాదని చెప్పేసి అండ్ ప్రాపర్ హెల్త్ ఇన్స్ట్రక్షన్ ఉందని చెప్పేసి ఇదైతే మెన్షన్ చేశారనమాట. కొంతమంది అయితే వచ్చారు ముందరగానే, వెనకాల ఉన్నారు కదా వాళ్ళు నార్త్ వాళ్ళు అయితే ఫస్ట్ అయితే వెళ్తున్నారు, ఎప్పుడో బుకింగ్ చేసుకున్నారంట. అండ్ మేమైతే ఆల్రెడీ పే చేసేసాం అండ్ 5 రూపాయలు ట్యాగ్ అయితే ఇచ్చాడు, 4,000 రూపాయలు తీసుకొని. Within 1 minute. 80 speed 90 speed 90 speed. Bro, That is the reason I am telling it will be very dangerous because we don't have that's the wrong number. blocking. Only 30 seconds the it's force recording, will bro. hit here over here if it hits. ఫుల్ రెడీ అయితే చేస్తున్నారు చూడండి. అదిగో గ్లౌజ్ స్పెట్స్ ఇన్ని బొడవ మనకి తెచ్చుకోమన్నా బాగుండేది. మన పన్న ఇన్స్ట్రక్షన్ అయితే మన గేర్ తెచ్చుకోవాల్సింది ఫుల్ రైడింగ్. ఇలా అయితే పొజిషన్ లో ఉండాలన్నమాట. అండ్ వెయిట్స్ కూడా వేస్తున్నారు, వెయిట్స్ వేసేసి ఇంకా డైరెక్ట్ గా అయితే వెళ్ళిపోతారు. వెయిట్స్ పక్కా అయితే వేస్తున్నారు ఎందుకంటే కొంచెం స్పీడ్ గా వెళ్ళడానికి అండ్ ఆడకుండా ఉండడానికి అయితే. ఫ్రెండ్స్ కింద అయితే కలుస్తాను మిమ్మల్ని. డైరెక్ట్ గా అయితే స్టార్ట్ అయిపోతున్నాను. స్టార్ట్ అయిపోయి ఇంకా ఫుల్ గేర్ అప్ అయితే అయిపోతాం. ఫుల్ ఎక్సైట్మెంట్ అయితే ఉన్నాను, చూద్దాం ఏమవుతుందో. టేక్ ఆఫ్ అవడానికి రెడీగా అయితే ఉన్నాను. అండ్ వ్యూ చూడండి సూపర్ అయితే ఉంది. ఇప్పుడు ఈ వ్యూలో నుంచి అయితే ముందరకైతే వెళ్ళాలి. The rider is coming now in 3, 2, 1, go! ఫుల్ బ్యాక్ అయితే వెళ్తుంది. ఫుల్ ఆపుతున్నాడు అనమాట తను. వ్యూ అయితే చూడండి అల్టిమేట్గా అయితే ఉంది. ఫుల్ వ్యూ అయితే ఆసమ్. సూపర్ బ్రైట్ అయితే మొత్తానికి. పాపం చాలా కష్టపడుతున్నారు లాగడానికి. నాకు చేయి కూడా నొప్పుడుతుంది ఎందుకంటే వ్లాగింగ్ చేస్తున్నా కాబట్టి చేయి కూడా నొప్పుడుతుంది. వ్లాగింగ్ వల్ల అయితే చేయి నొప్పుడుతుంది. అండ్ చూడండి మబ్బుల నుంచి అయితే వచ్చాను ఫుల్గా. దీన్ని వదిలానంటే ఇంకేం లేదు, వదలకూడదు అసలు. అమ్మ చెయ్యి నొప్పుడుతుంది ఫుల్గా. లాగరా అయ్యా ప్లీజ్. హోలీ షిట్. Yeah, bro. చాలా వాటికి రైడ్ అయితే అయిపోయింది అండ్ వ్యూ కూడా సూపర్గా ఉంది కదా, మీరు కూడా చూశారు కదా. అండ్ ఎక్స్ప్రెషన్స్ అయితే చూడలేకపోయారు ఎందుకంటే గ్లాసెస్ ఉన్నాయి కాబట్టి. అండ్ ఫుల్ హ్యాపీగా అయితే ఉంటుంది అనమాట. ఎవరైనా కానీ ట్రై చేయొచ్చు. మా వాళ్ళు కూడా వస్తారు, వచ్చేటప్పుడు ఏదైనా వీడియో అంటే తీస్తాను వాళ్ళు ఎలా ఉన్నారని చెప్పి. అండ్ ఇప్పుడైతే
ఫుల్ ఫాగ్ అయితే అయిపోయింది. ఇందాకైతే లైటింగ్ ఉంది కొంచెం అయినా క్లియర్గా ఉండేది వ్యూ చూపించడానికి. ఇప్పుడైతే ఫుల్ ఫాగ్ అయితే అయిపోయింది. ఫాగ్లో నుంచి వస్తాం కాబట్టి కింద వ్యూ ఏం కనపడట్లేదు. ఐ హోప్ మీకు ఈ రైడ్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా కిందకైతే వెళ్ళిపోయి ఇంకా మళ్ళీ మన బైక్ రైడ్ అయితే స్టార్ట్ చేసేది. చూడండి ఎంత కష్టపడుతున్నారో చేయడానికి, లాగడానికి. One eternity later. రూమ్ దగ్గరికి వచ్చేసరికి లేట్ అయితే అయిపోయింది. అండ్ రూమ్ లో లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని ఇంకా అలిపి అయితే స్టార్ట్ అయిపోయాము. అలిపి వచ్చేసరికి 3 o'clock అయితే అయింది. అండ్ నైట్ ఫుల్ టైర్డ్ అయిపోయాం కాబట్టి ఇంకా వీడియో అయితే ఎండ్ అయితే చేసేసాను. అండ్ నైట్ టైం కాబట్టి ఇంకేం రికార్డ్ అయితే చేయలేదు. ఐ హోప్ మీకు మొత్తం అంతా వీడియోలో అడ్వెంచర్ స్పోర్ట్స్ అని బాగా నచ్చినాయి అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్, మీ అరుణ్. బై బై. రేపు అలిపి బోట్ హౌస్లో కలుసుకుందాం.